హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఈరోజు మండే కదండి. మండే నా డైలీ రొటీన్ ఇలా ఉన్నది. ప్రొద్దుటే లేవగానే బీరకాయ, దొండకాయ, టమాటా, పచ్చిమిరకాయ, కొత్తిమీర అవన్నీ వేసేసి పచ్చడి చేద్దామని ఆయిల్లో వేపేసాను. పెసరకట్టు చేద్దాం అనుకున్నాను. పెసరపప్పుని కడిగేసి 1 గంట నానబెట్టుకున్న తర్వాత టమాటాలు, కారం వేసేసి ఒక 5 విజిల్స్ రానిచ్చేసాను. ఈలోపు పచ్చడికి నూనెలో చక్కగా మగ్గిపోతుంది. ఇలా అన్నీ బీరకాయ పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. పాపకేమో చపాతీ అంటే ఫ్రాంకీ వేసుకుంటాను అది లంచ్లోకి. దానిమ్మ గింజలు తింటుందన్నమాట. సాయంత్రం ఏమో పెసరట్లు వేసుకుంటుంది తను. నాకు బాబుకేమో పెసరకట్టు, బీరకాయ పచ్చడి చేశానమాట. పాలు కూడా తెచ్చేసుకుని ఒకేసారి నేను తెచ్చుకుని స్టోర్ చేసుకుంటానండి. పెసరకట్టు అయిపోయింది, పప్పు కూడా వేసేసాను. ఇదిగోండి నా పెసరకట్టు. కందిపప్పు చారు కన్నా పెసరకట్టు చాలా బాగుంటుంది. పాప హెయిర్ గ్రోత్ కోసం అనమాట, అంటే హెయిర్ హెల్తీగా ఉండటం కోసం ఉసిరికాయలు, కరివేపాకు, అల్లము, నిమ్మరసము, పసుపు వేసేసి మిక్సీ వేసేసి దాన్ని వడగొట్టేసుకుని ఐస్ క్యూబ్స్ లాగా చేసేసుకుంటున్నాను అనమాట. ఎవ్రీ మార్నింగ్ ఇది తాగుద్ది అనమాట. ఇది హెయిర్ గ్రోత్కి చాలా పనిచేస్తుందండి. చాలా హెయిర్ ఒత్తుగా వస్తుంది. ఒకసారి వీలుంటే ట్రై చేయండి. ఇవి క్యూబ్స్లో వేసేసుకుని ఐస్ చేసుకుంటే వేడి నీళ్ళలో ఒక్క వెంటనే వేసేసుకోవచ్చు అనమాట. ఫ్రీ టైంలో ఇలాంటివి చేసుకుని ఉంచుకోవచ్చు అండి. ఇది ఆమ్లా జ్యూస్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. కాన్స్టిపేషన్ కూడా ఉండదండి ఇది ఎవ్రీడే మార్నింగ్ తాగితే. ఇలా ఫ్రీజ్ చేసేసుకోవాలన్నమాట. ఇవి 2 వీక్స్ దాకా పనిచేస్తుంది. ఒక క్యూబు 1 డేకి ఒక క్యూబ్ సరిపోతుంది అనమాట. ఈరోజు నా వంటలు అయితే పెసరకట్టు, బీరకాయ, దొండకాయ, టమాటా, పచ్చిమిరకాయ, కొత్తిమీరతోటి పచ్చడి, వైట్ రైసు, చెర్రీ కోసమేమో ఆమ్లెట్లు వేస్తానండి పెసరకట్టులోకి. ఇంతకీ మీ వంటలు అయినాయా? కామెంట్ చేయండి. ఏం వంటలు చేశారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.